నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 6. ప్రాపర్టీ నెంబర్ 6 వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 6. ప్రాపర్టీ నెంబర్ 6 ఏంటంటే ఇదేమవుతుంది 0 to ప్రాపర్టీ నెంబర్ 6 ఏంటంటే 0 to 2a fx dx ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అయిపోతుంది. లిమిట్ చూడండి, ఇక్కడ 2a ఉంది కదా, ఇది ఇక్కడ హాఫ్ అవుతుంది. 0 to a ఎలా రాయించిందండి, fx ప్లస్ f ఆఫ్ 2a మైనస్ x dx. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది ఫామ్ 1. ఇది ఫామ్ 1. దీనికి 2 టైమ్స్ ఆఫ్ 0 to a ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ లాగా దీనికి కూడా 3 ఫామ్స్ ఉంటాయి. 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎఫ్ఎక్స్ 2a మైనస్ ఎక్స్ ఇందాక ఫామ్ లాగా ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 0 to a ఎఫ్ఎక్స్ డిఎక్స్. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి, ఏమర్థం అవ్వాలి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఎఫ్ఎక్స్ అయిపోయింది అనుకోండి, ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ఎక్స్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్. అప్పుడు 2 కాన్స్టెంట్గా 2 to 0 to a ఎఫ్ఎక్స్ డిఎక్స్ ఇందాక ప్రాపర్టీ లాగా ఇది 0 అవుతుంది. ఎప్పుడు ఇఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్ అయినప్పుడు ఇది మైనస్ ఎఫ్ఎక్స్ అయితే ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఆన్సర్ 0 వస్తుంది. -a to a ప్రాపర్టీ లాగా ఉంటుంది, బట్ ఏంటంటే అది ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ. ఇది ఏం చేయాలి మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనం 2a మైనస్ ఎక్స్ పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలి, అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందా లేదంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వస్తుందా అనేది చెక్ చేసి మనం చూసుకోవాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీన్ని నేను ఏమంటానంటే ద క్వీన్ ప్రాపర్టీ. ద క్వీన్ ప్రాపర్టీ అని పిలుస్తాను నేను పర్సనల్గా, ఓకేనా. ద క్వీన్ ప్రాపర్టీ కొన్ని 0 to 2a ఎఫ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a ఎఫ్ఎక్స్. ఇది ఆల్వేస్ మనం రాయొచ్చు ఈ విధంగా, ఆల్వేస్ ఈ ప్రాపర్టీని మనం ఫస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు. దీనివల్ల ఈ ఇంటిగ్రల్ ఏదో ఈ ఇంటిగ్రల్ కూడా సేమ్, రెండిట్లో ఏమీ తేడా ఉండదు. ఇంటిగ్రల్ కెనాట్ బి చేంజ్డ్. దీన్ని ఈ విధంగా రాయడం వల్ల ఆల్వేస్ రాయొచ్చు మనం, ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ చేంజ్ అవ్వదు. ఇట్ కెన్ బి ఆల్వేస్ రైట్, మనం రాసుకోవచ్చు. అలాగే ఫామ్ 2, ఇది ఫామ్ 2, ఇది ఫామ్ 3. ఇందాక ఆడ్ ఈవెన్ ప్రాపర్టీలాగా మనం ప్రూవ్ చేయొచ్చు, ఈ రెండింటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ఎక్స్ అయితే 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఆటోమేటిక్గా ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ 0 అయిపోతుంది. ఫస్ట్ ఫామ్ని నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. మిగతా 2 ఫామ్స్ కూడా మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ, ద కింగ్ ప్రాపర్టీ, ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ప్రకారం మీరు మిగతా 2 ఫామ్స్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఫామ్ని నేను ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేసి చూపిస్తాను. ప్రూఫ్ ఫర్ ఫస్ట్ ఫామ్ 1. ఫామ్ 1కి ప్రూవ్ నేను చేసి చూపిస్తాను. ఏంటది, ఏమి ఇచ్చా మనకి, a to 2a fx dx ఈజ్ ఈక్వల్ టు 0 to a fx ప్లస్ f ఆఫ్ 2a మైనస్ x dx. ఇది ప్రాపర్టీ, ఓకేనా. సో దీనికి LHS ఈజ్ ఈక్వల్ టు LHS ఈజ్ ఈక్వల్ టు 0 to 2a fx dx ఈజ్ ఈక్వల్ టు 0 to 2a fx dx ఈజ్ ఈక్వల్ టు దీనికి మనము a to 2 0 to 2a ప్రాపర్టీ ఇది 0 to 2a. జీరో టు 2 ఎఫ్ఎక్స్ డిఎక్స్ని ఎలా ఇచ్చేస్తే దీన్ని 0 to aకి
ఈ ఫార్ములా లిమిట్స్ 0 to a కావాలి మనకి. అంటే దీన్ని ఏం చేస్తున్నాం, 0 to aకి మనం బ్రేక్ చేయొచ్చా, 0 to a వరకు బ్రేక్ చేసాం. fx dx ప్లస్ మళ్ళీ a నుంచి 2a వరకు బ్రేక్ చేసాం. fx dx ఈ ఇంటిగ్రల్ని 0 to a వరకు మనకి ఎందుకు 0 to a కావాలి కాబట్టి 0 to a వరకు బ్రేక్ చేసిన తర్వాత 0 to a to 2a వరకు బ్రేక్ చేసాం. ఇక్కడ మనం చూస్తే 0 to a fx dx ఇది అడ్జస్ట్ అయిపోయింది. fx dx ఇది అడ్జస్ట్ అయిపోయింది. దీన్ని అడ్జస్ట్ చేయాలి. దీన్ని మ్యానిపులేట్ చేయాలంటే ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఇక్కడ x బదులుగా మనకి ఏం కావాలి, 2a minus x కావాలి. 2a minus x కావాలంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం, 0 to a ఈ fx dx ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ ఇక్కడ మనం ఏం చేద్దాం, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2a minus x పెడదాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేట్ డిఫరెన్షియేట్ చేస్తే dx 2a కాన్స్టెంట్ కాబట్టి ఇది ఏమవుతుంది, 2a minus t పెట్టండి, 2a minus t పెడితే ఏమవుతుంది, మైనస్ dt అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏ పెడితే ది సింప్లస్ t ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, x ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టాం. x ఈజ్ ఈక్వల్ టు ఏ పెడితే t ఎంత అవుతుంది, ఏ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏ పెడితే 2a a minus 2a ఏమవుతుంది, మైనస్ ఏ అవుతుంది. మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అవుతుంది. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ అవుతుంది. అర్థమవుతుందా. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2a పెట్టాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 2a పెడితే x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2a పెట్టండి, 2a minus 2a 0 అయిపోతుంది. అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇది a to 0 f ఆఫ్ 2a minus t అండ్ dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt కాబట్టి ఒక మైనస్ని బయట తీసుకొచ్చండి, లేదంటే ఇక్కడే రాసుకోండి, తర్వాత చేద్దాం. ఇంటూ మైనస్ డిటి, డిఎక్స్ బదులుగా మైనస్ డిటి వచ్చింది కాబట్టి ఇంటూ మైనస్ డిటి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 0 to a fx dx ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ వల్ల ఇంటిగ్రేషన్ మనం ఫ్లిప్ చేయొచ్చా, ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఉంది కదా, లిమిట్స్ని ఫ్లిప్ చేసి రాయొచ్చుగా. అంటే 0 to a f ఆఫ్ 2a minus t dt ఈ మైనస్ వల్ల ఈ లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేసేయచ్చు, 0 to a కింద రాయొచ్చు. ఓకే, ఇది dx ఉంది ఇక్కడ, dx ప్లస్ రెండు కూడా సేమ్ లిమిట్స్ కాదు, ఒకటే లిమిట్స్లోకి రాసేయండి. అండ్ ఇంకోటి ఇది 0 to a fx dx ప్లస్ ఈ వేరియబుల్ని చేంజ్ చేసుకోవచ్చు. వేరియబుల్ చేంజ్ చేయడం వల్ల ఇబ్బంది లేదు కదా, అంటే మనం ఎక్స్లోకి మార్చుకోవచ్చా, 0 to a f ఆఫ్ 2a minus x dx 5 ఫస్ట్ ప్రాపర్టీ నుంచి 2a minus x ఇంటూ dx ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ లిమిట్స్ కాబట్టి ఒకటే లిమిట్స్లోకి రాసేయండి, 0 to a fx ప్లస్ f ఆఫ్ 2a minus x dx that is equal to RHS, hence proof. This is the proof for property number 6. Okay, ఇది ఫామ్ 1కి ప్రూఫ్. ఫామ్ 2 సెకండ్ది థర్డ్ది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్డివెన్ ప్రాపర్టీ మనం ఏ విధంగా ప్రూవ్ చేసామో సేమ్ అదే రకంగా ప్రూవ్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం, చాలా ఈజీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ద 6th ప్రాపర్టీ.